ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్ని చెప్పేది నీకే, క్షమాపణ చెప్పు. ఉన్నతి చెప్పింది కరెక్ట్ రాఘవ్, నేనే ప్లే. ఉన్ని లాస్ట్ టైం చెప్తున్నాను, క్షమాపణ చెప్పు. రేఖ కారణంగా నువ్వు చాలా మారిపోయావన్నయ్య. సారీ. సారీ చెప్పే పద్ధతి ఇదేనా? సరిగ్గా సారీ చెప్పు. అయితే ఏది సరైన పద్ధతి అన్నయ్య సారీ చెప్పడానికి? ఇంతకు ముందు ఎప్పుడైనా నేను సారీ చెప్పమని చెప్పావా? ఇంతకు ముందు నువ్వు కూడా ఎప్పుడు? ఉన్నతి ఇక్కడికి హారం దొంగతనం చేసి తీసుకొచ్చింది కదా, దాని గురించి నువ్వు చెప్పావు కదా. తను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నువ్వు హారాన్ని అక్కడే పెట్టేస్తావని. అందుకే కొంచెం భయం వేసింది, తను కాపాడే గోళ్ళ నువ్వెక్కడ ఇరుక్కుంటావో అని. మీరు నాకు ఇప్పుడు మాట ఇవ్వండి, మీరు ఉన్నతిని దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు అడగనని. నీ ఇంట్లోనే దొంగతనం చేస్తావా? నీ రాఘవన్నయ్య కూడా అంతా తెలిసిపోయింది. ఉన్నతి నువ్వు ఉన్నతి, నాకు తెలుసు ఉన్నతి, నువ్వు చేసిన పనికి నువ్వు చాలా పశ్చాత్తాపడుతున్నావు. అందుకే నువ్వు ఇలా రియాక్ట్ అవుతున్నావు. నేను దుర్గమ్మని వేడుకుంటున్నాను, నువ్వు ఆహారం విషయం మర్చిపోవాలని. అయినో అత్తయ్య, మీరు నాకేం చెప్తారు? నేను ముందే చెప్పాను కదా, నాకు మీరు చెప్పే ఒక్కొక్క వర్డ్ గుర్తుంది. దట్ రేఖ వదిన ధ్రువ ఇంకా రాఘవన్నయ్య మైండ్ అండ్ హార్ట్ ని ఎలా కబ్జా చేస్తుందో అని. అండ్ అదే జరిగింది. అండ్ ఈ రోజు నేను మిమ్మల్ని డబ్బులు అడగాల్సి వస్తుంది ఆ బ్లాక్ మెయిలర్ పూజకి డబ్బులు ఇవ్వడానికి. దీనికంటే నేను రాఘవన్నయ్యకి నిజం చెప్పేయడమే బెటర్ కదా, ఆ హారం నేనే తీశానని. కనీసం తను నాతో రేఖ వదినకి సారీ అయినా చెప్పించేవాడు కాదు కదా. నాకు నా రాఘవ గురించి చాలా బాగా తెలిసింది నిజమైతే ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక్కటుంది. అది తనకి ఎప్పటికీ మారదు. తనకి తన ఉన్నతి మీద ఉన్న ప్రేమ. కాబట్టి నువ్వు నిజంగానే అనుకుంటున్నావా ఈ ప్రేమ ఇలాగే ఉండాలని? అయితే కబ్జా చెయ్యి మీ రాఘవన్నయ్య ధ్రువాల మనసుల మీద. నీ శత్రువు చాలా బలమైంది, అలాగే స్మార్ట్ కూడా. టైం చూసి అటాక్ చేస్తుంది. ఒకవేళ నువ్వు తిరిగి దాడి చెయ్యలేకపోతే అప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు కవచంగా మలుచుకో రాఘవని ఇంకా ధ్రువని. అప్పుడు ఈ రోజు జరిగింది ఇంకెప్పుడు జరగకుండా ఉంటుంది. అత్తయ్య, ఇక నేను ఏడుస్తూ కూర్చోలేను. నేను రాఘవన్నయ్య ఇంకా ధ్రువుల గారాల పట్టిగానే ఉండిపోవాలి. అప్పుడే రేఖ వదిన నన్నిలా తక్కువ చేసి చూడాలనుకోదు. ఇంత నచ్చ చెప్పాను, అయినా అర్థం కాలేదా? అరే మనసుతో కాదు, కాస్త బుర్ర ఉపయోగించున్నతి. ధ్రువ ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు మాట్లాడు. ఉన్నతి ఉన్నతి, నాకు జాబ్ వచ్చేసింది. శాలరీ ఎక్కువేం కాదు, కానీ జాబ్ చాలా మంచిది. ఓ మై గాడ్ ధ్రువ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు తెలుసు. సరే, నేను వెంటనే ఇంటికి వచ్చేస్తున్నాను. బాయ్. సరే, ఓకే, బాయ్. శబాష్, మీ అత్తారింటికి వెళ్ళు. ఇక వెళ్ళి నీ భర్త కాళ్ళు పట్టేసుకో. అర్థం చేసుకో తల్లి, నీ భర్త ధ్రువాయే ఆ పావు. అతన్ని అడ్డుగా పెట్టుకుని నువ్వు రేఖ మొదలు పెట్టిన చదరంగం ఆటలో తనని ఓడించగలుగుతావు. పూర్ణిమ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నాకు తోడుగా ఉన్నందుకు, నా మీద నమ్మకం ఉంచినందుకు. మీకు తెలుసా, నాకు చిన్నప్పటి నుంచి బాధ్యతలు చాలా ఎక్కువ. అందుకే ఫ్రెండ్స్ చేసుకునే అవకాశం దొరకలేదు. కానీ మీరు కలిశాక ఎలా అనిపిస్తుందంటే బెస్ట్ ఫ్రెండ్ దొరికినట్టు. ఇప్పుడు మీరు ఎమోషనల్ అయిపోయి ఏడవకండే. ఈ క్యూట్ ఫేస్ మీద కన్నీళ్లు అస్సలు బాగుండవు. రేఖ, ఈరోజు నేనేదో నీ వైపు మాట్లాడుతున్నానని, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని అనుకోకు రేఖ. ఏమైంది వదినా, టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఇంకోసారి నాకు నీ నోటి వెంట రేఖ పేరు వినిపించిందో అప్పుడు నీ ఫోన్కి బదులు నువ్వు పడుంటావు నీళ్ళల్లో. వదినా, ఏమైంది?
ఏం లేదు నువ్వు వెళ్ళు, నేను ఇంకా చాలా వంటలు చేయాలి. ఒకవేళ పని ఎక్కువగా ఉంటే నేను హెల్ప్ చేస్తాను. వద్దు రేఖ, నువ్వు ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేసావు. ఇంకా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా నుంచి దూరంగా ఉండు ప్లీజ్. సారీ వదినా. నన్ను క్షమించు రేఖ. ఇదంతా ఎవరి కోసం? ధ్రువ్ కోసం. ధ్రువ్కి జాబ్ వచ్చేసింది. ఏంటి అరుణతి, మరీ అంత పెద్ద జాబ్ కూడా ఏం రాలేదు. అరే కానీ శాలరీ అయితే ఎక్కువ ఉంటుంది కదా. లేదు పిన్ని, జస్ట్ 20,000. ఏంటి? చాలా బాగుందమ్మా. 20,000 ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో 10,000 డెకరేషన్ కే ఎగరేసిందా? ఇవన్నీ నేనైతే చూడలేను. సుమా, అయ్యో చిన్నత్తయ్య, ఒకసారి ఇక్కడికి రండి, చెప్పింది వినండి. ధ్రువ్కి మేనేజర్ జాబ్ వచ్చింది. అండ్ ఇంతకు ముందు జాబ్ కంటే బెటరే కదా. పైగా మీ ధ్రువ్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. తను చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. అండ్ కొన్ని రోజుల్లోనే ధ్రువ్కి ప్రమోషన్ వస్తుంది అండ్ శాలరీ కూడా పెరుగుతుంది. సో అందుకే మీరు కొంచెం తనకి టైం ఇవ్వండి. నిజానికి ఉన్నతి చెప్పింది అక్షరాల నిజం. ఏ పనైనా చిన్నది పెద్దది అనేది ఉండదు, కానీ మనిషి ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. వదిన చాలా చక్కగా చెప్పారు. ఇక మీ మాటలన్నీ అయిపోతే వెళ్ళి కేక్ కట్ చేద్దామా? రండి రండి. నువ్వు నిజంగానే కోరుకుంటే ఈ ప్రేమ ఇలాగే ఉండాలని అయితే కబ్జా చెయ్యి. నీ రాఘవన్నయ్య అలాగే ధ్రువ మనసులని. నాకేం వద్దు. ఎందుకు? అది యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ చేస్తున్నాను. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను, నీకు జాబ్ వస్తే నేను ఉపవాసం చేస్తాను అని. కానీ ఉన్నతి, నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా. తట్టుకుంటాను నీ కోసం. ఎనీవేస్, నేను అందరి కోసం కేక్ కట్ చేసి తీసుకొస్తాను. ధ్రువ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం ధ్రువ్. కానీ నా ఫేవరెట్ కేక్ అంటే ఎక్కువే కాదు.